ఇంకా ఏమన్నా చేయని ఆయన యజమానుడు తన కుక్క పిల్లని ఏమన్నా చేయని, అది వదలనట్టు నా యజమానుడు నన్ను ఏమన్నా చేయని, ఏమైనా చేయని, నేను మాత్రం ఆయన్ని ఏమైనా ఏం చేస్తాడులే, ఏది చేసినా నీ మంచిగా చేస్తాడు. మనమన్నా కొన్నిసార్లు ఒక్కొక్క భర్త భార్య మీద, ఒక్కొక్క భార్య భర్త మీద ఏమండి కోపతాపాలు ప్రదర్శిస్తారు. ఆ కోపతాపాలని తీర్చుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉన్న పిల్లల మీదో, అవునా, కుక్క పిల్లల మీదో చూపిస్తారు. స్తోత్రం. ఒక్కొక్క భార్య భర్తను ఏం అనలేక పిల్లవాడిని పట్టుకొని పెటామని కొట్టింది. అంటే ఆ ఫీలింగ్ ఏంటంటే నువ్వు చేసిన పనికి ఇట్లా దందాలనుంది, నిన్ను తనలేను కాబట్టి ఆ కోటింగ్ ఇడికి పడింది, పోరా బతికిపోయావు అన్నట్టు. స్తోత్రం. ఎంత చేసినా నిష్కారణంగా ద్వేషించిన మనిషిని అది వదలదు కుక్క. కానీ దేవుడు మనిషిలాగా సైకో కాదు. నిష్కారణంగా ఇబ్బంది పెట్టేవాడు కాదు. దేవుడు దేవుడే. ఆయన కొన్ని శ్రమలలాగా నీకు అనుమతించిన వాటన్నిటి వెనక ఆ మహనీయుని యొక్క అనంత జ్ఞానం, ఆ మేధావి, ఆ ప్రేమామూర్తి అద్భుతమైన ప్రణాళిక ఉంటుంది. సో ఫైనల్గా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అది శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నీకు అనుమతించేటువంటి సకల సమస్యలని, వేదనలని, ఇరుగులని, ఇబ్బందుల్ని, బాధల్ని, నిందల్ని, అవమానాల్ని, అప్పుల్ని, తిప్పల్ని, నొప్పుల్ని, రోగాల్ని సమస్తాన్ని సమకూర్చి, మేలులను కీడులను అన్నిటినీ సమకూర్చి 100% నీకు పూర్ణముగా మేలు చేయడానికే, క్షేమాన్ని కలిగించడానికే సమస్తము సమకూర్చి జరిగిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. అది శాశ్వతమైన ప్రేమ. ఇప్పుడు నువ్వు కూడా ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకొని ఆవేశపడకుండా దేవుణ్ణి అలాగే ప్రేమించు. ఆయన నాకు మేలు చేయని, కీడు చేయని. ఒకవేళ ఆయన యజమానుడు చిరాకు పుట్టి నన్ను కావాలని కొట్టి ఆనందపడతానంటే పడని, శ్రమ పెట్టి సంతోషపడతానంటే నా శ్రమ నా దేవునికి సంతోషాన్ని కలిగించున్నదైతే నేను నిలువున కాలిపోవటానికి, కరిగిపోవటానికి, ఎంత వేదననైనా అనుభవించడానికి నేను సిద్ధం. నా హృదయంలో నలుగుడు, నా హృదయంలో వేదన ఆయనకు ఆనందకరమైతే, నన్ను కొట్టుట ద్వారా ఆయనకి సంతోషం కలిగితే, నన్ను బాధ పెట్టుట ద్వారా ఆయనకి ఆనందం కలిగితే, నన్ను దుఃఖపెట్టుట ద్వారా అది ఆయనకి సంతోషం అయితే, నేను రోజు దుఃఖపడటానికి ఇష్టపడతాను, నేను రోజు నలిగిపోవటానికి ఇష్టపడతాను. ఎందుకంటే నాకు నా దేవుని సంతోషం కావాలి. కానీ అలా కోరుకోవటానికి ఆయన పిచ్చోడు కాదు. అలా కోరుకొని నన్ను నిష్కారణంగా గాయపరిచి, నిష్కారణంగా బాధ పెట్టి సంతోషపడటానికి ఆయన పిచ్చోడు కాదు. మహాజ్ఞాని. స్తోత్రం. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే. అనంత జ్ఞానేన నా దేవుడు. నిష్కారణంగా నన్ను బాధ పెట్టడు. హృదయపూర్వకంగా నాకు విచారమునైనను బాధనైనను కలుగజేయడని రాయించి పెట్టాడు గ్రంథంలో. విలాప వాక్యాలు 3లోనే దేవుడు హృదయపూర్వకంగా నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడం. ఒకవేళ బాధ పెట్టిందను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును అని రాస్తుంది. మన మొండితనాన్ని బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి అమ్మ ఒక దెబ్బ కొడుతుంది. దెబ్బ తిన్న మనం కూర్చొని ఏడుస్తుంటే అమ్మ ఏ పని ప్రశాంతంగా చేసుకోలేదు. ఆపు, ఎందుకు ఏడుస్తావు? వాడు కొట్టావు కదా,
అని ఏడుపు ముఖం పెట్టి కళ్ళ నిండా నీళ్ళు ఇదంతా దారులు కడితే ఏ పని ప్రశాంతంగా చేయొద్దు. మళ్ళీ వచ్చి వానితో సమాధానపడి వాని దగ్గర తీసుకొని, మరి ఎందుకు అట్లా నన్ను కోపం తెప్పిస్తావు? తగిలిందా లేదులే అని దగ్గర తీసుకొని ఎక్కడైతే కొట్టిందో అక్కడ తన చేత్తో రుద్ది లేదా అని రోజు 5 రూపాయలు ఇచ్చేది ఈసారి 10 రూపాయలు ఇచ్చి, దేవునికి స్తోత్రం, అంతే కదా? లేదా 10 రూపాయలు ఇచ్చేది ఆ రోజు స్పెషల్గా 20 రూపాయలు, లేకపోతే ఇంకొక 2 10 కలిపి 30 రూపాయలని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు? దెబ్బ పడింది, ఏడిచాం, ఆమెకు బాధ కలిగింది. దెబ్బ ఎందుకు కొట్టింది? తను పిచ్చిదైనందున కాదు, మన బుద్ధిహీనతను బట్టి అలా ఉండకూడదు, అది నీ క్షేమం కాదని కొట్టింది. కొట్టి కూడా మళ్ళా కృపా సమృద్ధిని బట్టి దేవుడు జాలిపడ్డట్టు అమ్మ కూడా జాలిపడి నీకు అదనంగా ఇంకొక 20 రూపాయలు ఇచ్చి నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఆ రోజు నీకు ఇష్టమైన ఆహార పదార్థాలు తెచ్చన్నా పెట్టుద్ది, వండన్నా సిద్ధపరిచి, ఇక ఆ పగలంతా నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చిందాక ఈరోజు పిల్లవాడిని కొట్టాను, ఎట్లున్నాడో ఏమో స్కూల్లో పిల్లవాడిని కొట్ట అనుకుంటుందా లేదా అమ్మ అనుకుంటుందా? బాధపడిద్దా? ప్రశాంతంగా తినలేదు, వాడే గుర్తొస్తాడు. భూమి మీద ఉన్న అమ్మకే ఇంత మమతుంటే తల్లి కంటే మించిన ప్రేమ నాది అన్నాడు ఆయన ఎంత. కాబట్టి మనల్ని శ్రమల కొలుములోకి పంపించి ఆయన సంతోషపడతాడు అనుకోవద్దు, శోధనలకు అప్పచెప్పి ఆనందపడతాడు అనుకోవద్దు, బలహీనతలకు అప్పచెప్పి సంతోషపడతాడు అనుకోవద్దు. ఆయన బాధపడతానే మనల్ని మన బుద్ధిహీనత తొలగించడానికి కొన్ని శ్రమలకు అనుమతిస్తాడని విలాప వాక్యాలు 3లో స్పష్టంగా రాస్తుంది. దేవుడు హృదయపూర్వకంగా నరులకు బాధనైనను విచారమునైనను కలుగజేయడు. అంటే బాధపడతానే కొన్నిటిని అనుమతిస్తాడు.